హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవి తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఒక కొత్త సోలార్ వీడియోతో ఈరోజు నేను మీ ముందుకైతే రావడం జరిగింది. అయితే ఈరోజు మన ముందు సోలార్ ఎక్స్పర్ట్ అయిన ప్రకాష్ గారు అయితే మనతో ఉన్నారు. హలో అండి ప్రకాష్ గారు, ఎలా ఉన్నాను? అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సోలార్ గురించి ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోబోతున్నాం. అసలు సోలార్ ఎవరికి సూటబుల్, ఎవరు ఈ సోలార్ ప్యానల్స్ని వారి ఇంటి పైన పెట్టించుకోవాలి, ఎవరు పెట్టుకుంటే వారు బెనిఫిట్ అవుతారో ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాము. సో ప్రకాష్ గారు, ఒకసారి మీ ఇంట్రొడక్షన్ అనేది ఇచ్చుకోండి మా ఆడియన్స్కి. సార్, నేను వచ్చేసి లూమ్ సోలార్ డిస్ట్రిబ్యూటర్ హైదరాబాద్. మా కంపెనీ నేమ్ వచ్చి వైష్ణవ్ సోలార్. నా పేరు వచ్చేసి ప్రకాష్. ఓకే గైస్, ప్రకాష్ గారు మీకు ఆల్రెడీ తెలుసు. వీరితో ఆల్రెడీ ఒక డెడికేటెడ్ ఇంటర్వ్యూ మన ఛానల్లో ఉంది, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. సోలార్ గురించి మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకున్నా కానీ ఒకసారి ఆ వీడియో చూస్తే మాత్రం మీకు ఫుల్ నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది. సో ఈ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ని అయితే అడుగుదాము ప్రకాష్ గారిని. సో ప్రకాష్ గారు, మీరు లూమ్ సోలార్ యొక్క డిస్ట్రిబ్యూటర్షిప్ అనేది తీసుకున్నారు. సో వేరే సోలార్ కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే లూమ్ సోలార్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలండి? లూమ్ సోలార్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళ ప్యానల్స్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, ఓకే, పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. వాళ్ళది మార్కెటింగ్ పరంగా కూడా ఎక్కువ చేస్తారు, ఇండివిజువల్ కస్టమర్కి ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఓకే, సో ఎలాంటి ఆస్పెక్ట్లో కంపేర్ చేసుకున్నా లూమ్ సోలార్ వారే బెస్ట్ అంటారు. బెస్ట్, ఎందుకంటే లిథియం బ్యాటరీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఓకే, అది కూడా పర్ఫార్మెన్స్ బాగుంది. ఓకే, సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, మా ఆడియన్స్కి ఉండే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది ప్రజలు అనేది ఉంటారు, అందరికీ కరెంట్ బిల్ అనేది సేమ్ రాదు. కొంతమందికి 500 వస్తుంది మంత్లీ కరెంట్ బిల్, కొంతమందికి 1000 వస్తుంది, కొంతమందికి 2000 వస్తుంది, కొంతమందికి 3000 వస్తుంది. సో ఎవరి యూసేజ్ని బట్టి వాళ్ళకి కరెంట్ బిల్ అనేది వస్తుంది. సో ఈ సోలార్ ప్యానల్స్ అనేది ఎవరు పెట్టుకుంటే బెనిఫిట్ అవుతుంది? అంటే సోలార్ ప్యానల్ ఎవరికి బెనిఫిట్ కాదు, అందరు పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు ఒక 500 to 1000 రూపీస్ వస్తుంది అనుకోండి, వాళ్ళు ఏంటంటే ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ తీసుకోవాలి. దాని తర్వాత 2000, 3000, 4000 అలా ఎక్కువ బిల్ వచ్చే వాళ్ళు ఆన్ గ్రిడ్ సిస్టమ్కి వెళ్తే బెటర్. ఓకే, ఎందుకంటే తక్కువ వాళ్ళకు తక్కువ బిల్ వచ్చే వాళ్ళకు 500, 1000 వచ్చే వాళ్ళకు బ్యాకప్ కూడా వస్తుంది ఆఫ్ గ్రిడ్ పెట్టుకుంటే, అది బెస్ట్. ఓకే, సో ఇప్పుడు ఖర్చు అనేది రెండుకి ఇంచుమించు ఒక 10-20 డిఫరెన్స్ చేసుకున్నా అంతే ఉంటుంది. సో 500 కరెంటు బిల్లు వచ్చే వాళ్ళు ఈ ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ పెట్టుకుంటే బెనిఫిట్ అవుతుంది అంటారా? బెనిఫిట్ అవుతుందండి, ఎందుకంటే డే టైంలో జనరేట్ చేసింది మనం యూజ్ చేస్తున్నాం, యూజ్ చేసిన తర్వాత బ్యాటరీ స్టోరేజ్కి వెళ్తుంది, స్టోరేజ్ పవర్ పోయినప్పుడు మనకు బ్యాకప్ కూడా వస్తుంది. ఓకే, పవర్ పోయినప్పుడు నైట్ టైంలో బ్యాకప్ వస్తుంది. ఓకే, సో మీ కరెంట్ బిల్ కనుక ఒక 2000 నుండి 1000 రూపాయలు లోపు ఉంటే మీరు ఆఫ్ గ్రిడ్ కనెక్షన్ అనేది పెట్టుకోండి. సో లేదు మాకు 1000 రూపీస్ నుండి 2000 రూపీస్ అంతకైనా ఎక్కువ వస్తుంది అనుకుంటే మీరు ఆన్ గ్రిడ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన వెనకాల ఆన్ గ్రిడ్ సిస్టమ్ ఉంది, ఇది 5 kW సెటప్ అన్నమాట. సో ప్రకాష్ గారు, ఈ సెటప్ ఈ 5 kW పెట్టడానికి సుమారుగా ఎంత ఖర్చు అవుతుందండి? అది 3,40,000 నుంచి స్టార్ట్ అవుతుంది, అండ్ డిపెండ్ ఆన్ కస్టమర్ హౌస్, ఓకే, అండ్ ఫ్లోర్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ ఈ సోలార్ ప్యానల్స్ యొక్క కస్టమర్ రివ్యూ చేశాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూసేయండి. సో వారు చెప్పిన దాని ప్రకారం ఇవైతే టాప్ క్వాలిటీ గల ప్యానల్స్ అని చెప్పడం జరిగింది. ఏంటి దీంట్లో స్పెషాలిటీ ఏంటి? ఇది స్పెషాలిటీ ఏంటిదంటే ఇది మోనోపర్క్ ఆఫ్ కట్. ఓకే, సో ఎఫిషియన్సీ 22% ఎఫిషియన్సీ ఉంటుంది. ఓకే, లూమ్ సోలార్ది షార్క్ మోడల్. ఓకే, అండ్ ఇప్పుడు మన సన్లైట్ గమనించుకున్నా కానీ మనకి 6 నెలలకు ఒకసారి సన్లైట్ రైజ్ అనేది డిఫరెన్స్ యాంగిల్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు దీంట్లో ఎఫిషియన్సీ ఏమైనా తగ్గుతుందా? అలాంటప్పుడు ఎఫిషియన్సీ ఏం తగ్గదండి. ఇది మోనోపర్క్ అనేది క్లౌడీ వెదర్ లో, రైనీ సీజన్ లో కూడా పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుంది. ఓకే, అంటే దీనిపైన వారంటీ ఏమైనా ఎక్కువ ఉంటుందా లైఫ్ దీన్ని? లే, అన్ని ప్యానల్ అంతేనే 25 years ఇస్తారు. ఓకే, 25 years ఈ ప్యానల్స్ పైన మీరు అనేది వారంటీ ఇస్తున్నారు. ఓకే, ఇక మీరు ఇది 5 kW కాబట్టి మీకు 3,40,000 అనేది అయింది. సో దీంట్లో 1 kW పెట్టుకుంటే ఎంత అవుతుంది? అంటే ఇది సోలార్ ఇప్పుడు మనం ఆన్ గ్రిడ్ సిస్టమ్ లో వచ్చి 1 kW నుంచి స్టార్టింగ్ ఎవరు ఇవ్వరు. ఓకే, మనం అయితే 3 kW నుంచి ప్రొవైడ్ చేస్తాం. ఓకే, మినిమం ఎవరైనా తీసుకోవాలంటే 3 kW నుంచి ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఎన్ని కిలోవాట్ల పవర్ అనేది జనరేట్ చేస్తుంది అది పర్ డేకి? పర్ డేకి వచ్చేసి మనకు 3 kW 15 minutes వరకు జనరేట్ చేస్తుంది. ఓకే, సో మీ కన్జంప్షన్ డైలీ ఒక 15 units అనుకుంటే మీరైతే 3 kW ఆన్ గ్రిడ్ అనేది పెట్టుకోవచ్చు. సో మీకైతే చాలా బెనిఫిట్ అనేది అవుతుంది. సో ఇక ఈ లూమ్ సోలార్ వాళ్ళు 1 kW అనేది ఇవ్వడం లేదు, డైరెక్ట్ 3 kW అన్నారు మీరు. ఈ 3 kW పెట్టుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందండి? 3 kW వచ్చేసి మనకు 2,20,000, 30,000 దాకా అవుతుందండి. ఓకే, 2,20,000. దీనిపైన గవర్నమెంట్ సబ్సిడీ ఏమైనా ఇస్తుందా? ఇది గవర్నమెంట్ సబ్సిడీ వచ్చేసి దీనికి ఉండదండి, ఇది మోనోపర్క్ ఆఫ్ కట్. ఓకే, ఇప్పుడు సబ్సిడీ దేనికి ఉంటుంది? సబ్సిడీ వచ్చేసి ఓన్లీ పోలికిస్ట్ అండ్ DCR ప్యానల్స్ కి సబ్సిడీ ఉంటుంది. ఓకే, అది మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, సో ఇవి ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్? ఇది వచ్చేసి సెల్స్ వచ్చేసి జర్మన్ సెల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫరీదాబాద్. ఓకే, మన ఫరీదాబాద్. ఓకే, సో ఇప్పుడు 2 లక్షలు పెడితే మనకి 3 kW అనేది వస్తుంది. సో దానిపైన మీరు సర్వీసెస్ ఎలా ఇస్తారు, వారంటీ ఎలా ఉంటుంది? వారంటీ వచ్చేసి 25 years వారంటీ ఉంటుంది ప్యానల్స్ కి. ఇన్వర్టర్కి వచ్చేసి 5 years వారంటీ ఉంటుంది. మేము వచ్చేసి 1 year దాకా సర్వీస్ ఫ్రీ ఇస్తాం కస్టమర్ కి. అండ్ గవర్నమెంట్ పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదంతా మీరే చూసుకుంటాం? మొత్తం మేము కస్టమర్ తిరగాల్సి? లేదు, మేమే మొత్తం వర్క్ మొత్తం మేమే కంప్లీట్ చేస్తాం. ఓకే,
ఓకే, థ్యాంక్ యూ అండి ప్రకాష్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ లూమ్ సోలార్కి సంబంధించిన సోలార్ ప్యానల్స్ కనుక పెట్టుకోవాలనుకుంటే ప్రకాష్ గారి నంబర్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వీరిని కాంటాక్ట్ అవ్వచ్చు. వీరికి చాలా మంచి నాలెడ్జ్ అనేది ఉంది. మన ఛానల్ త్రూ పెడితే వీరు ఒక స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ మంచి సర్వీస్ కూడా ఇస్తారు. సో ఈ వీడియోకి ఇంతే. మరి సోలార్పై మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, గో గ్రీన్, గో ఎలక్ట్రిక్, గో సోలార్.